మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏ పార్టీలో ఉన్నా, ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా, ప్రభుత్వంలో ఉన్నా మీరు పోరాటాలు చేశారు. మీకంటూ పొలిటికల్గా ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు. సో మీరు గతంలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. ఏమనిపిస్తుంది? కాంగ్రెస్ పార్టీ పాలన ఏమనిపిస్తుంది? అంటే అప్పటి కాంగ్రెస్ పార్టీ కాదు ఇది. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కంప్లీట్ డిఫరెంట్. వీళ్ళు చాలామంది చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీ మీకు చెప్తుంటారు కాంగ్రెస్ పార్టీని మీకు గుర్తింపు ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది చేసింది. నాకు రాజశేఖర రెడ్డి గారు గుర్తింపు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే మాది పొలిటికల్ ఫ్యామిలీ. నరసింహారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇండిపెండెంట్గా గెలిచారు. మా బ్రదర్స్ ఇద్దరు బ్రదర్స్ మధ్యలో కొంచెం డిఫరెన్సెస్ వచ్చి భరత్ సింహారెడ్డి గారు వాళ్ళ బ్రదర్ మీద కంటెస్ట్ చేసి అప్పుడు ఇండిపెండెంట్ టికెట్ అడిగారు, టీడీపీ టికెట్ ఇవ్వలేదు. సో ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేశారు, టీడీపీ సపోర్ట్ చేసిన తర్వాత. సో అట్లా మా ఫ్యామిలీ, మా మామగారు 1957 నుంచే ఆయన ఎమ్మెల్యే, మా మామగారు ఎమ్మెల్యే. అప్పటి నుంచి మా పాలిటిక్స్లో ఉంది మా ఫ్యామిలీ. అటు మా నాన్న కూడా మేము పుట్టకముందు నుంచి పాలిటిక్స్లో ఉన్నాను. గ్రామ సర్పంచ్ నుంచి వారు వివిధ సమితి ప్రెసిడెంట్ అయ్యారు, తర్వాత డీసీసీ చైర్మన్ అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు. సో ప్రజల మధ్యలో ఉండి పనిచేసినటువంటి వాళ్ళు వీరు. మా మామగారికి కూడా చాలా అంటే కొన్ని వేల కుటుంబాలు వారు సహాయం చేసిన కుటుంబాలు ఉన్నాయి. సో తమకు లేకపోయినా వేరే వాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితులు వాళ్ళు చేసినటువంటి ఆ కాలంలో వాళ్ళు చేసేటటువంటి హెల్ప్ ఆ విధంగా ఉండేది. సో అటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి ఫ్యామిలీకి వెళ్ళి వచ్చినాం మేము. వీళ్ళు అంటుంటారు ఏదో మా కాంగ్రెస్ బతుకు తెరివి ఇచ్చింది, కాంగ్రెస్ ఇది ఇచ్చింది, కాంగ్రెస్ అది ఇచ్చిందని. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో మా శక్తిని బట్టి పార్టీ గుర్తించింది, రాజశేఖర రెడ్డి గారు గుర్తించిండ్రు, మమ్మల్ని పార్టీలోకి తీసుకున్న టికెట్ ఇచ్చిండ్రు. ఫస్ట్ టైం నేను ఓడిపోయినా, సెకండ్ టైం టికెట్ ఇవ్వలేదు. టీఆర్ఎస్ పార్టీకి అలయన్స్ పెట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు, తెలంగాణలో జోక్యం చేసుకోవద్దన్నారు. ఆయన నాకు టికెట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన నేను స్వయంగా ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేగా. సో వీళ్ళు ఏదో రాజకీయాలు తెలియని వాళ్ళు, బ్యాక్గ్రౌండ్ తెలియని వాళ్ళు ఏదో చిల్లర కామెంట్లు చేస్తే మేము ఏదో అనుకునేటట్టు, అంటే కొందరు ఒక టీంని పెట్టుకొని ఇటువంటి కామెంట్ చేయించడము, మాట్లాడించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది రాజకీయాల్లో కూడా. అంటే ఇది దీంతో ఏదో పెద్ద సాధిస్తామని మీరు అనుకుంటారేమో, కానీ వాస్తవాలు అనేవి ఎప్పుడు వాస్తవాలుగానే మిగిలిపోతాయి. సో రాజశేఖర రెడ్డి గారు ఐడెంటిఫై చేసిండ్రు, డీకే అరుణమ్మ. అప్పుడు నేను రాజకీయాల్లో కూడా లేను, పార్లమెంట్కి అప్పటికే 96లో పార్లమెంట్ పోటీ చేసిన నేను 3700 ఓట్లతో ఓడిపోయినా నేను పార్లమెంట్కి. సో ఆ రోజు మా ఫాదర్ నాకు సపోర్ట్ చేయలేదు. మా ఫాదర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మా ఫాదర్ నాకు ఓటేయమని చెప్పలేదు. నాకు చెప్పిన బెటా నేను వేరే పార్టీలో ఉన్నా, నేను నీకు ఓటేయమని చెప్పలేను, తెలుసు మన గురించి మేము అంటే ఒక ఎథిక్స్ని ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు. అదే ఎథిక్స్ని ఈరోజు నేను కూడా అదే ఎథిక్స్తోనే రాజకీయాల్లో ఉన్నా. ఈ మధ్యలో డైలాగులు చూస్తుంటారు, చాలామంది చెప్తుంటారు కొందరు యూట్యూబ్లలో, అంటే ఒక వికృతానందం పొందుతుంటారు కొంతమంది. డీకే అరుణ తమ్ముని గెలిపించింది, డీకే అరుణ అల్లుని గెలిపించింది, డీకే అరుణ కోడల్ని గెలిపించింది, ఇట్లాంటి అంటే ఒక చిల్లర రాజకీయాలు ఇవన్నీ. చేతగాని దద్దమ్మలు ఇటువంటివన్నీ మాట్లాడుతుంటారు. అంటే వాల్యూస్ తెలియని వాళ్ళు, వాల్యూస్ అంటే అర్థం లేనటువంటి వాళ్ళు, ఆ వాల్యూస్ ఏమంటో అంటే అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూస్ ఎవరు ఎట్లాంటి వాల్యూస్ ఫాలో చేస్తారనేది వాళ్ళకి తెలియదు, వాల్యూస్ తెలియవు కాబట్టి మాట్లాడదు. అంటే వాళ్ళు అదే కదా, కొందరికి ఏముంటుంది, ఇప్పుడు మీరు చుట్టముంటే మీ అమ్మడి వచ్చేస్తారు, నేను చుట్టముంటే నా అమ్మడి వచ్చేస్తారు. అట్లానే డీకే ఉన్న అట్లా అనుకుంటే కదా. ఒక పార్టీలో ఒక స్థాయిలో ఉండి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఉండి నేను పార్లమెంటుకు పోటీ చేయాలనుకుని వేరే వాళ్ళకు ఓట్లు ఏమని చెప్తామా? కొంచెం మన కామన్ సెన్స్ కూడా ఉండాలి కదా, మాట్లాడే వాళ్ళకు, పెట్టే వాళ్ళకు, చూపించే వాళ్ళకు. సో ఇవన్నీ పాలిటిక్స్లో చాలా ఇప్పుడు రేపు వచ్చే వాట్సాప్లు కానీ, ఛానళ్ళు కానీ, యూట్యూబ్లు కానీ, అంటే ఇది ఒక బిజినెస్ లాగా మారిపోయింది కొందరికి. నాకేమన్నమాట అంటే ఎవరు ఎలాంటి నెగటివ్ వార్త రాసినా వాళ్ళని అడిగేటటువంటి అంటే నేచర్ నాకు లేదు. ఎందుకు రాసినావు, ఇది ఏంటి అనేటటువంటి ఎవరిని కూడా ఇంతవరకు అడగలేదు. ఏ ఛానల్ అయినా నాకు నెగటివ్ వార్త వస్తే ఇమ్మీడియట్గా కంప్లీట్గా ఇది ఉంటుంది. కానీ కావాలని రాసిన వార్తలు ఉంటాయి కొన్ని, వాళ్ళకి పొరపాటున రాసే వార్తలు వేరే, ఏంది ఇట్లా వస్తుందని చెప్తాం అది వేరే. కానీ కావాలని రాసినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు, అటువంటి వాళ్ళని ఎప్పుడూ నేను అడిగే అలవాట్లేదు. మీరు రాసుకోండి, ఏమైనా చేసుకోండి.